Good morning, dear friends. Welcome to our channel Hasan Aziz English to English. మన ప్రీవియస్ వీడియోలో మనకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ వీటన్నిటిని కూడా మనము ప్రెజెంట్, పాస్ట్ లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాము. మనం ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో ఈ యొక్క షెల్, విల్, కెన్, మే, మస్ట్ ప్లస్ V1 ఫార్మ్ దాన్ని మనము బేస్ వర్బ్ గా కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జనరల్ గా పని ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఒకసారి తెలుసుకుంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని గురించి తెలియచేస్తుంది. మనం ఎప్పుడైతే నువ్వు సెంటెన్స్ లో దీన్ని ఫాలో అవుతున్నావంటే దాని యొక్క మీనింగ్ ఏమిటి? భవిష్యత్తులో ఏదైనా ఒక పని గురించి తెలియచేస్తుంది. ఓకే, ఈ సెంటెన్స్ లో మనం ఏమంటున్నామంటే పాజిటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ గా మనము చెప్పుకోవచ్చు. అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటే మనము జనరల్ గా ఐ కెన్ గో దేర్, నేను అక్కడికి వెళ్తాను. ఐ కెన్ ప్రిపేర్ ఫుడ్స్, నేను ఫుడ్ మీన్స్ ఆహారం తయారు చేస్తాను. షీ కెన్ డ్రా ఏ పిక్చర్, ఆమె ఒక బొమ్మ గీయగలదు. అంటే భవిష్యత్తులో ఏదైనా కానీ ఒక పని గురించి తెలియచేసేదే షెల్, విల్, కెన్, మే ప్లస్ V1 ఫార్మ్. ఓకే, ఆ విధంగా మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటితో పాటు మనం జనరల్ గా ఏ విధంగా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ యొక్క షెల్, విల్, కెన్, మే ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడ షెల్, విల్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది అంటే లైక్లీ టు హ్యాపెన్, అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది. కెన్ అనేది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మే అనేది పాసిబిలిటీ అంటే అవకాశంను తెలియజేస్తుంది. మస్ట్ మీన్స్ కంపల్సరీ ఆర్ ఆబ్లిగేటరీ. ఓకే, అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మస్ట్ అనేది తెలియజేస్తుంది. ఓకే, నౌ లెట్ us see a few of examples. I shall go there tomorrow, నేను రేపు అక్కడికి వెళ్తాను. there means అక్కడ, go means వెళ్ళుట, I means నేను. I shall go there tomorrow, నేను అక్కడికి వెళ్తాను, నేను రేపు అక్కడికి వెళ్తాను. ఓకే, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు we shall go there tomorrow, you will go there tomorrow, he will go there tomorrow, she will go there tomorrow, they will go there tomorrow, it will go there tomorrow. సందర్భాన్ని బట్టి నువ్వు ప్రొనౌన్ చేంజ్ చేసి తర్వాత గో అనేటువంటి వర్బు దేర్ మరియు టుమారో అనేది కామన్ యూసేజ్ లో, కామన్ ఫార్మాట్ లో మనం అదే విధంగా ఉపయోగించవచ్చు. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ గో ప్లేస్ లో మనం ఏదైనా ఒక వర్బుని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ కమ్ హియర్ టుమారో, ఐ షల్ కమ్ హియర్ టుమారో, వి షల్ కమ్ హియర్ టుమారో, దే విల్ కమ్ హియర్ టుమారో, you will come here tomorrow, he will come here tomorrow, she will come here tomorrow, it will come here tomorrow. అంటే ఇక్కడ go means వెళ్ళుట, come means వచ్చుట. అంటే రేపు అక్కడికి వెళ్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. రెండవ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడికి వస్తావు, రేపు నువ్వు ఇక్కడికి వస్తావు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము రెండవ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. అంటే మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఏదో ఒక వర్బుని మనం రీప్లేస్ చేసుకుంటూ సందర్భాన్ని బట్టి ఈ యొక్క యూసేజ్ ని బట్టి ఈజీగా మనము ఈ యొక్క సెంటెన్స్ ని ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈజీగా మనము చెప్పవచ్చు. ఓకే, లెట్ us see. We shall appreciate about his performance. Appreciate means పొగడుట, మంచిగా అభినందనలు. We shall appreciate about his performance, అతని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మేము అతన్ని అభినందిస్తున్నాము. We shall appreciate about his performance. Okay, next we shall congratulate on his success. We shall congratulate on his success, అతని సాధించినటువంటి విజయం మీద మేము congratulate అభినందనలు తెలియజేస్తున్నాము. Okay, you will write a letter, you will write a letter, మీరు ఒక లెటర్ రాయండి. she can type a letter, ఆమె ఒక లెటర్ టైప్ చేస్తుంది. they may meet యువర్ ఫ్రెండ్, వారు మీ ఫ్రెండ్ను
కలవచ్చు. మే ఇక్కడ మే మీన్స్ పాసిబిలిటీ, అవకాశాన్ని తెలియచేస్తుంది. దే మే మీట్ యువర్ ఫ్రెండ్. హీ కెన్ డ్రా ఏ పిక్చర్, అతను ఒక బొమ్మను గీయగలడు. కెన్ డ్రా, కెన్ మీన్స్ ఎబిలిటీ. కెన్ అనేది మనకేం తెలియచేస్తుంది, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు హీ కెన్ డ్రా ఏ పిక్చర్. నెక్స్ట్, హీ కెన్ ఫుల్ఫిల్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్, తను అనుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని నెరవేర్చుకోగలడు. హీ కెన్ రీచ్ ఈజ్ డెస్టినేషన్, తను అనుకున్న గమ్యస్థానాన్ని తాను చేరుకోగలడు. హీ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ లో అతను జాబు సంపాదించగలడు. He can get a job in this notification. Next, he can address the gathering. అక్కడ gathering means అసెంబ్లీ అయినటువంటి వ్యక్తుల యొక్క సముదాయము, వారందరినీ ఉద్దేశించి అతను మాట్లాడగలడు. He can perform the better, అతను బెటర్ గా పర్ఫార్మ్ చేయగలడు. He can perform the best, అతను చాలా మంచిగా బెస్ట్ గా పర్ఫార్మ్ చేయగలడు. ఓకే, ఈ విధంగా మనకు ఒక ఎగ్జాంపుల్ బేస్ మీద మనము కొన్ని వర్బ్స్ ని చేంజ్ చేసుకుంటూ సింపుల్ గా మనము వి ఫ్రేమ్ మెనీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చాలా వరకు ఎగ్జాంపుల్స్ ని మనము ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, హీ కెన్ సింప్లిఫై ఏ ప్రాబ్లం. ఓకే, అతను ఒక ప్రాబ్లం ని సింప్లిఫై మీన్స్ ఈజీ చేయగలడు. హీ కెన్ సింప్లిఫై ఏ ప్రాబ్లం. షీ కెన్ సింప్లిఫై ఏ ప్రాబ్లం, ఆమె ఒక సమస్యను, ఒక ప్రాబ్లం ని ఈజీ చేయగలదు. సింప్లిఫై మీన్స్ ఈజీ. అంటే ఈ విధంగా మనకు ఏదైనా ఒక వర్బ్ ని సింప్లిఫై కానీ, మీట్, డ్రా, టైప్, రైట్, అప్రిషియేట్, గో, ఎస్, గో, ఫెచ్, కమ్, బ్రింగ్, గెట్, ఫర్గెట్, ఈ విధంగా ఈ వర్బ్స్ అన్నిటిని కూడా మనం కామన్ గా ఫస్ట్ బిగినింగ్ క్లాసెస్ లో ఫస్ట్ 7 వీడియోస్ వరకు మనము 600 వొకాబులరీ గురించి మనము డిస్కస్ చేశాం. ఆ వొకాబులరీ అన్నిటినీ కూడా మనము ఈ ఫార్మాట్ లో సందర్భాన్ని బట్టి మనము ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క ప్యాటర్న్ ఏమని చెప్తున్నాం, మనం దీనిని పాజిటివ్ సెంటెన్స్ గా చెప్పుకుంటున్నాం. ఓకే, ఇన్ నెక్స్ట్ క్లాస్ లెట్ us see the negative sentence. ఓకే.